ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖపట్నం లాటిట్యూడ్ కన్నా పైన ఉంది. అంటే 18 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నుంచి ఇది తర్వాత ఉత్తర బంగాళాఖాతంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. అండ్ ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగానే ఇంకా నార్దర్లీ డైరెక్షన్ లో మూవ్ అవుతూ మొత్తం మీద ఉత్తర బంగాళాఖాతంలో అంటే 26th లేట్ నైట్ 27th ఎర్లీ మార్నింగ్ ఇది బంగ్లాదేశ్ అలాగే దాన్ని ఆనుకున్నటువంటి వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఫర్దర్ గా ఇది ఆయా స్టేట్స్ మీద దాని యొక్క ప్రభావం అనేది చూపించే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క సిస్టమ్ పైకి వెళ్లే కొద్దీ కూడా దీని యొక్క విండ్స్ అనేవి కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతాయి. ఇప్పుడైతే ప్రస్తుతం మనకి ఔటర్ బ్యాండ్స్ అనేవి మన ఆంధ్ర రాష్ట్రం మీద రావడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కోస్తా ఆంధ్ర అంతా కూడా క్లౌడీగా ఉన్న పరిస్థితి ఉంది. బట్ వేరేస్ ఈ యొక్క డెన్స్ క్లౌడ్ మాస్ అంతా కూడాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యి ఉంది. వెనెవర్ ఔటర్ బ్యాండ్స్ వస్తున్న కారణం చేత మనకి ఇది క్లౌడీగా ఉండి తేలిక నుంచి మోస్తరు వర్షం మాత్రమే ఉంటుంది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలే ఉంటాయి. ఎక్కడైతే డెన్స్ క్లౌడ్ లోపలికి ఎంటర్ అవుతుందో అక్కడ మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షం ఉంటుంది. అదర్వైజ్ మిగతా ప్రాంతం అంతా కూడా క్లౌడీగానే ఉండే అవకాశం ఉంది.